మెదక్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతోందో అని భయపడిపోతున్నారు. బయటకు అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా వాటికి ఆహారం అయిపోవాల్సిందే అంటున్నారు. ఇంతకీ వారిని భయపెడుతున్నదేంటి? లెట్స్ వాచ్. మొసలి ఈ పేరు వింటేనే కాస్త కంగారుగా ఉంటుంది. దూరం నుంచి కాసేపు అలా చూడాలన్నా ఇబ్బందే. మరి ఏకంగా జనావాసంలోకి వస్తే మెదక్ జిల్లాలోని మంజీరా నది పరివాహక గ్రామాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వర్షాభావంతో జలాశయంలో నీటి మట్టం పడిపోవడంతో మొసళ్లు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. నది గట్టు దగ్గరకు వచ్చే గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. జనాలను కంగారు పెట్టిస్తున్నాయి. జలాశయంలోంచి మొసళ్లు బయటకు రావడంతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు గ్రామస్తులు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాటికి ఆహారం అయిపోవాల్సిందే. పంట పొలాలు, చెరుకు తోటల్లోకి మొసళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లోని మురుగునీటి కాలువలను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. వ్యవసాయ బావుల్లోకి దూరేస్తున్నాయి క్రొకడైల్స్. ఇక్కడ మంజీరా నదిలో మొసళ్ళు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అవి ఊర్లలోకి వచ్చేసేసి ఊర్లలోకే కాకుండా ఇక్కడ చెరుకు తోటలకు ఇక్కడ మాకు రోడ్డు పైన కూడా వచ్చేసినాయి. అయితే దీనివల్ల మాకు చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి దీన్ని మీరు కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అధికారుల లెక్కల ప్రకారం మంజీరా నదిలో 600 మొసళ్లున్నాయి. నదిలో నీరు పూర్తిగా అడుగంటడంతో అవి బయటకు వచ్చేస్తున్నాయి. బ్యారేజీ దగ్గరే పదుల సంఖ్యలో మొసళ్లు కనిపిస్తుంటాయి. బ్యారేజీని దాటి ఊళ్ల మీద పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 నుంచి 10 మొసళ్ల వరకు పట్టుకున్నామని అధికారులే చెబుతున్నారు. దానిలో నుంచి 8 క్రొకడైల్స్ తీసుకొచ్చి వదిలాము. రేగోడ్ మండల్, మార్పల్ మండల్, జహీరాబాద్, షాపూర్, ఇంకా మనూర్ మండల్, ఇంకా రేగోడ్, పటాన్చెరు వైపు నుంచి కూడా ఒకటి తీసుకొచ్చాము. అన్నిటి నుంచి కలిపి 7 to 8 క్రొకడైల్స్ తీసుకొచ్చి మళ్ళీ మంజీరా రివర్లోనే వదిలేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా మంజీరాలో నీటి నిల్వలు తగ్గాయంటున్నారు కల్పగూర్ గ్రామ సర్పంచ్. మొసళ్లు బయటకు వస్తున్నా అధికారులు స్పందించడం లేదంటున్నారు. ముందు జాగ్రత్తగా నదీ పరివాహక ప్రాంతాల్లో గస్తీ చేయాలని చెబుతున్నారు. సంరక్షణ ప్రదేశం వాటికి చాలా పెద్దగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వన్యప్రాణులకు, మొసళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడి అందులో వాటర్ సోర్స్ లేక అక్కడ ఉండలేక మొసళ్ళు అవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలకు రావడం, తోటలకి రావడం ఇట్లాంటివి జరుగుతుంది. సో ఇది అధికారులు గమనించి వాటికి సంరక్షణ ప్రదేశం ఏర్పరచాలి అని కోరుకుంటున్నాను. గ్రామస్తులతో పాటు టూరిస్టులను మొసళ్ల భయం వెంటాడుతోంది. పర్యాటక రంగంపైన దీని ఎఫెక్ట్ పడుతోంది. ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమను కాపాడాలంటున్నారు గ్రామస్తులు.